నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే సోసి. మరి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. మరి తను ఎవరు అంటే మల్టీ టాలెంటెడ్ సింగర్ మమన్ కుమార్ అనమాట. హాయ్ అండి మమన్ కుమార్ గారు, నమస్తే అండి. ముందుగా మీకు స్వాగతం సుస్వాగతం మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి. హాయ్ హాయ్ అండి సుజీ గారు. హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ వింటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అంటే ఇక్కడ వింటున్నారు, అక్కడ వింటున్నారు, గుడ్ మార్నింగ్ చెప్పకూడదు కదా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పండి. అన్ని మూడు కలిపి. సూపర్ అన్నమాట. యా, ఎలా ఉన్నారు మమన్? యా, చాలా బాగున్నానండి. కరోనా కాలంలో కూడా పర్లేదు, అలా 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 బాగానే ఉంది. ఫస్ట్ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఎస్, చెప్పండి. యా, అసలు మీ పేరు మాత్రం డిఫరెంట్ గా ఉందండి. అసలు ఎప్పుడు వినలేదు మమన్ అని. చాలా బాగుంది పేరు. ఈ పేరు గురించి ఏమైనా రహస్యం ఉందా? రహస్యం కాదు కానీ ఒక చిన్న థియరీ అయితే ఉంది, బట్ చాలా చిన్నది, షార్ట్ గా చెప్పేస్తా. అయితే మాది సొంతూరు వచ్చేసి నెల్లూరు అన్నమాట. నెల్లూరు జిల్లా మీకు ఐడియా ఉంటుంది. నెల్లూరు పక్కనే నరసింహస్వామి దేవాలయం, అంటే దాన్ని ఏంటంటే మాలకొండ స్వామి అంటారు అక్కడ. ఆ నరసింహస్వామిని అలా పిలుస్తారు. సో మాలకొండ స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది, ఒక కొండ. అయితే అది మాకు నరసింహస్వామి కులదైవం లాగా మా ఇంట్లో వాళ్ళు అలా పూజిస్తారు. సో నాన్నగారి పేరు కూడా మాలకొండరావు. సో మా మాలకొండ స్వామిలో ఫస్ట్ పేరు మా నాన్నగారి పేరులో ఫస్ట్ మా, అమ్మగారి పేరు నిర్మల. సో 3 పేర్లు ముందు అక్షరాలు వచ్చేలాగా కుమార్, మమన్ కుమార్ అని వాళ్ళు ఆ రోజుల్లో అలా సెట్ చేసుకున్నారు పాపం. కానీ ఇప్పుడు అసలు ఇంత ట్రెండ్ అవుద్దని అసలు అనుకోలేదు కదా. విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా వెరైటీగా బాగుంది అని అంటుంటారు. వెరీ హ్యాపీ. పర్లేదు, మంచి పేరే పెట్టారు ఆ రోజుల్లో ఆలోచించిన అనేసి అప్పుడప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంటా. అనుకుంటూ ఉంటారు అనమాట, అబ్బా మంచి పేరు పెట్టారు నాకు అని. కొత్తగా ఉంది కదా అన్నట్టు. సూపర్ మమన్. మరి మమన్, మరి ఫస్ట్ ఒక పాట పాడతారా ఏదైనా? ఎస్, ఖచ్చితంగా. వాయిస్ క్లియర్ గానే ఉందండి? చాలా బాగుందండి. ఎస్. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో, నమో నరమృగ శరీర నమో నమో, నారాయణ తే నమో నమో,
నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో. సూపర్ అండి మమన్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ స్టార్ట్ చాలా చేయడం బాగుంది అసలు. కీర్తనతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చిన్న సెంటిమెంట్ స్టార్ట్ చేశా. Yes. చాలా బాగుంది. బేస్ వాయిస్ మీది అసలు నిజంగా ఘంటసాల గారు పాడుతున్నట్లు అనిపించింది నాకైతే. ఓ థ్యాంక్ యూ అండి, నైస్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. మనకి ఆత్మీయులు వస్తున్నారు, మరి తీసుకుందామా? కాల్స్ తీసుకుందామండి. ఖచ్చితంగా. అలాగే మమన్, మీరు పాడతా తీగలో పార్టిసిపేట్ చేశారు కదా? పాడతా తీగలో నేను 2015లో నేను పార్టిసిపేట్ చేశానండి. అదే నా ఫస్ట్ రియాలిటీ షో కూడా ఈటీవీలో. ఫస్ట్ రియాలిటీ షో. ఓకే. ఎలా అవకాశం వచ్చింది అసలు మీకు? ఓకే, అవకాశం అంటే నేను చిన్నప్పటి నుంచి పాటలంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నాకు ఈ రియాలిటీ షోస్ ఇవన్నీ ఉంటాయని తెలియదండి. యాక్చువల్లీ టీవీస్ లో చూస్తుండేవాడిని, కానీ బట్ ఎలా అప్రోచ్ అవ్వాలనే చిన్న నాలెడ్జ్ కూడా లేదు నాకు. ఎవరు చెప్పలేదు ఎలా వెళ్ళాలి ఏంటని. బట్ నాకు 2015లో ఆల్రెడీ నేను 7th క్లాస్ లో ఒకసారి పార్టిసిపేట్ చేస్తున్నాను, ఎవరో చెప్పినందువల్ల నెల్లూరులో. కానీ అప్పుడు సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ 2015లో నేను అప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నాయని వేరే వాళ్ళు చెప్తే, సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా వచ్చాను. నేను అప్పటికి మ్యూజిక్ కూడా నేర్చుకోవట్లేదు ఆ టైంకి. ఓకే, జస్ట్ ట్రై చేద్దాం అన్నట్టుగా వచ్చాను. బట్ నా టైం బాగుంది, నేను వాళ్ళకి నచ్చాను, బాగా పాడుతున్నారు అన్నట్టుగా. నిజంగా టైం బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 5000 మెంబర్స్, మొత్తం 5000 మెంబర్స్ ఆ సిరీస్ లో, మా సిరీస్ కి వచ్చిన పార్టిసిపెంట్స్. అంటే సెలక్షన్స్ కి అంటే ఏపీ అండ్ తెలంగాణ రెండు కలిపి అంతమందిలో మా 21 మందితో షో స్టార్ట్ చేశారంటే అంతమందిని జల్లెడ బట్టి అనొచ్చు. సో అంతమందిలో నేను ఉండడం అనేది మాత్రం నిజంగా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందరికి రాదు ఒక్కొక్కసారి అవకాశం. చాలా మంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా పాపం. అవునండి, అవును, నిజంగా కరుణించాడు 2015లో. సో ఆ తర్వాత నా లైఫ్ మొత్తం టోటల్ గా అంతకు ముందు మమన్, తర్వాత మమన్ అన్నట్టుగా చేంజ్ అయిపోయింది. సూపర్ అండి. యా మమన్, మనకి ఒక ఆత్మీయులు వచ్చారు, మరి వారితో మాట్లాడదామా? ఖచ్చితంగా, షూర్. యా, హలో, నమస్తే అండి. విహారి వేణుగోపాల్ గారు, నమస్తే అండి. యా, ఆయన మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. ఆడిషన్స్ లో ఏ పాట పాడారు మీరు ఫస్ట్? నేను ఆడిషన్ లో యా మాట్లాడదామా మమన్? మాట్లాడదాం. యా, నమస్తే అండి విహారి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు? యా, నేను కూడా బాగున్నానండి. యా, మమన్ గారు ఉన్నారు, మాట్లాడతారా? యా, మాట్లాడండి. యా, ఉండండి. హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతుంటే. నాకు కూడా చాలా సంతోషం అండి, ఎందుకంటే మామూలుగా మిమ్మల్ని చాలా ఏదో ఇండైరెక్ట్ గా ఫేస్బుక్ లోనో లేదంటే ప్రోగ్రామ్స్ లో చూసి వింటూ ఉంటే నిజం అండి, ఇది రియల్. చెవుల్లోకి అమృతం వేసుకుంటే ఎంత హాయిగా, అంటే ఎంత హాయిని ఇస్తూ ఉంటుందో, మీ పాటలు కూడా అంత ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకొని వింటూ ఉంటే నిజంగా ఏడ్చే పిల్లలు కూడా సైలెంట్ గా మీ పాటను వింటారు. ఇది మాత్రం రియల్. అంత మంచి వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. విహారి వేణుగోపాల్ గారు మంచి రైటర్ అండి, చాలా మంచి రైటర్. కానీ ఈ మధ్య కాల్ చేయట్లేదు, మీరు వచ్చారని కాల్ చేశారు. అవునా? లేదండి, సో నాకు ఎన్ఆర్ఐ చాలా ఏళ్ల నుంచి పరిచయము. సో మన పరిచయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ఆర్ఐ రేడియోకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంత మంచి ప్లాట్ఫామ్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ గా వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మాలాంటి వాళ్ళకు కూడా ఒక కొత్త హ్యాపీనెస్ ఇస్తున్నారు. సో వాళ్ళకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. మమన్ గారు, మా కోసం
మీ పాటలు చాలా విన్నాను కానీ నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది ఏంటంటే హ్మ్. 'నీకోసం' సినిమాలో టైటిల్ సాంగ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసిందనమాట. అవునా? ఆ ఫీల్ బాగా నేను ప్రతిసారి ఎన్నో సార్లు మీ ఫేస్‌బుక్‌లో అది స్పెషల్‌గా నేను దానికోసమే ఆ పాట కోసమే చాలా సార్లు రీఓపెన్ చేసి విన్నాను. సో, యాహ్! వినుంటే నాకు ఆ పాట. ఓకే. ష్యూర్ అండి. సూపర్బ్ ష్యూర్. అండి మరి. యాహ్! విహారీ యాహ్! గారు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ తప్పకుండా అండి. పాడిస్తామండి ఆ పాట. ఓకే. ఓకే. థాంక్ యూ ఓకే. అండి. థాంక్ యూ. థాంక్ యూ యాహ్! విహారీ వేణుగోపాల్ గారు. హావ్ ఎ నైస్ డే. ఓకే. బాయ్ అండి. యాహ్! మరి మమన్ మన కోసం మాట్లాడటానికి నల్లమిల్లి వెంకటరెడ్డి గారొచ్చారు. మరి వారితో మాట్లాడదామా? సరే అండి. యాహ్! హలో నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. గెస్ట్‌ని ఎవరినైనా తీసుకొచ్చారమ్మా సుజీ? అవునండి. మమన్ గారు సూపర్బ్‌గా పాడతారు. మరి అడగండి పాట. నమస్కారం నేనేమో సార్. కార్యక్రమం నమస్తే అండి. కార్యక్రమం నమస్కారం. ఇప్పుడే పెట్టాను. మామూలుగా మా సుజి కార్యక్రమం అనుకుని. హుహు. ఒకసారి మీ పేరేంటి చెప్పండి? పేరు మమన్ కుమార్ అండి. ఆ! మమన్ ఆహాహా! మమన్ కుమార్ అండి. మమ్మ పాడుతూ అని తీగ కూడా సింగర్. పిలవచ్చు. అదే. మా అమ్మగారు నమస్తే అండి. అయ్యో! మీరన్నట్టే మా అమ్మగారు అనేసారు. హ్యాపీ. నిజంగా నేనిప్పుడు మీతో మాట్లాడడం మీరేమంటారు నాకంతా కొత్తగా ఉంది, కన్‌ఫ్యూజ్‌గా ఉంది మరి. అందు గురించి నేనేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మా సుజి గారి కార్యక్రమం కదా! ఒక పాట పాడదాం సరదాగా అన్నట్టుగా సరదాగా చేశాను నేను. ఓహ్! ఆ! అవునా? ఓకే. వెంకటరెడ్డి గారు మీకోసం మమన్ గారితోటి చెప్పండమ్మా మంచి సుజి. పాట పాడిపిస్తాను. ఓకేనండి? యాహ్! చాలా చాలా ధన్యవాదాలండి. తప్పనిసరిగా అమ్మా. చాలా సంతోషం. మా ఓకే అండి. అమ్మగారి గురించి వింటాను, అన్ని తెలుసుకుంటాను. మీ ఇద్దరికీ అభినందనలు. నమస్కారమ్మా. మీరు కష్టమైన పేరు పెట్టుకున్నారు మమన్ మీరు. అవునా? ఎంత సింపుల్‌గా ఉందండి. మమన్ 3 అక్షరాలు. అవునండి. అవును. యాహ్! థాంక్ యూ సార్. మమన్ మనకి యాహ్! థాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి ఉంటానండి. గారు. అలాగే. యాహ్! బాయ్ అండి. ధన్యవాదాలండి. యాహ్! మమన్ మనకి మొబైల్ నుంచి ఒక ఆత్మీయులొచ్చారు. మరి వారితో కూడా మాట్లాడదాం. ఓకేనా? అలాగే. యాహ్! అలాగే. యాహ్! హలో నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు గంగరాజు. గంగరాజు గారు నమస్తే అండి. మనతోటి మమన్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడండి. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్ మమ్మన్ కుమార్ గారు. గుడ్ మీకు మార్నింగ్. ఎలా వెల్కమ్ సార్. ఉన్నారండి? బాగున్నా సార్. చెప్పండి. యాహ్! సార్ చెప్పండి. గంగరాజు గారు అడగండి. పాటలు ఆ. చాలా బాగా పాడతారు. మీకు ఇష్టమైన పాట ఏదైనా అడగండి. తప్పకుండా పాడతారు. పాడతారు. ఎందుకంటే ఇప్పుడు కాలర్స్ అందరూ మాట్లాడారు కదా, ఆయన గురించి చెప్పారు. చాలా మంచి సింగర్ అని, మంచి పాటలు పాడతారని. మాకు కూడాను ఒక పాట పాడి వినిపించమనండి మా అమ్మగారు. మీరు కూడా ఖచ్చితంగా పాడతానండి. ఓకే ఓకే. సార్. తప్పకుండా అండి. చాలా చాలా ధన్యవాదాలండి గంగరాజు గారు. బాయ్ అండి. హావ్ ఎ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ మేడం. యాహ్! మమన్ గారు మీకు మీ ఇంటర్వ్యూ ఉందని యూఎస్ఏ నుంచి నాకు నైట్ ఒక మెసేజ్ వచ్చిందండి. గీతా గారు. ఓకే. ఏ టైంలో అని అడిగారు. వాళ్ళదేమో ఈస్టర్న్ టైమ్ అన్నమాట. వాళ్ళకి బాగా మిడ్‌నైట్ అవుతుంది ఇప్పుడు. తను కూడా ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు. ఏదంటే పిల్లారా కానీ లేకపోతే నీకోసం మూవీ నీకోసం సాంగ్ కానీ అని అడిగారు. ఓకే. సరే. ష్యూర్. వేణుగోపాల్ గారికి అండ్ మన మీకు గీతా గారు. గీత గారికి ఇద్దరికి కలిపి నీకోసం సాంగ్ పాడమంటారా అయితే? యాహ్! పాడండి. లేకపోతే ఇంకెవరైనా కాలర్స్ ఉన్నారా? లేరండి. యాహ్! పాడండి. పాడనా? పాడండి. థ్యాంక్ యూ అండి. నిజంగా ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలండి. విహారీ వేణుగోపాల్ గారికి అలాగే నిజంగా గీత గారికి. మంచి పాట అడిగారు. నిజంగా అసలు ఒక సినిమాలో నిజంగా రియల్ గా మనం మూవీలో వింటున్నట్టే ఉంది అసలు. అసలు నిజంగా చాలా బాగుంది మమన్ అసలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! మమన్ మనకి ఒక ఆత్మీయులు ఉన్నారు. వారితో మాట్లాడదామా? అలాగే. హలో నమస్తే అండి. నమస్తే అండి సుజి గారు. నమస్తే కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు లోవరాజ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారండి? పర్లేదు సార్, బాగానే ఉన్నాం. అంత బాగానే ఉంది. అయితే మీరు పాడే పాటలు కానీ వైజాగ్ పరిస్థితి ఏదైనా సరే మనలో ఉందండి, అంతే. ప్రజల్లోనే ఉంది. నష్టమైన లాభమైన ప్రజల మీద ఇంకా అంతే. అయితే మీ వాయిస్ మాత్రం నేను చాలా మెచ్చుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంత బేస్ వాయిస్ నిజంగా మీకు దేవుడిచ్చిన అదృష్టం అండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఇలాంటి అదృష్టం మీకు వచ్చినందుకు చాలా మీకు మీ తల్లిదండ్రులు గర్విస్తారండి. థ్యాంక్ యూ సార్. అలాగే మంచి థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు అలా చెప్తుంటే. అవునండి, ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్. పుత్రులు పుట్టగానే కాదు, వాళ్ళు విజయాలు సాధించితే అప్పుడు కదా వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప. కరెక్ట్. లవరాజు గారు నిజంగా చాలా గొప్పగా చెప్తున్నారు నిజంగా. అవునండి, ఎందుకంటే ఉమ్, ఇలాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారండి. ఉమ్, వీళ్ళని చూసి కనీసం మేమైనా గర్వపడాలన్నమాట. మా వాయిస్ బాగోపోయిన ఎంత వాయిస్లు మంచి వాయిస్లు వింటాను. అయ్యో, ఉమ్. సరే, మీరు ఏదైనా మంచి పాట పాడండి, మీకు ఇష్టమైన పాట ఏదైనా పర్వాలేదు. ఖచ్చితంగా సార్. మీ పేరు చెప్పి పాడతాను. లేదంటే ఆర్పి పట్నాయక్ గారి సినిమాలు చాలా ఉన్నాయండి మ్యూజిక్. ఖచ్చితంగా పాడతాను సార్. యా, తప్పకుండా యా పాడతారండి లవరాజు గారు. చాలా చాలా ధన్యవాదాలండి. బాయ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్. యా, మమ్మన్ మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, మరి వారితో కూడా మాట్లాడదామా? అలాగే. యా, హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, నా పేరు అండి. రమణ గారు నమస్తే అండి. అమ్మా నమస్తే. యా, మమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. రేడియో వాళ్ళ దయ వల్ల మంచి మంచి ప్రోగ్రాంలు మంచి సార్. ఈ టైప్ ఇటువంటి కళాకారులకి మాకు పరిచయం చేసి కనపడపోనా వినపడితేట్టు మాట్లాడుతున్నారు. మామ అనే పదానికి శ్రీకారం చుట్టిన ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి, మామా గారికి, మీకు, మా ఆర్జేలకి. శృతి గారు, నా పేరు మీరు మమ్మ అని పెట్టేశారుగా. మమన్ గారు, మమ్మన్ ఎన్ని బాగా తొక్కేశారండి మీరు. ఎన్ని అసలు పైకి రానివ్వట్లేదు. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి రమణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ థ్యాంక్ అండి. యూ. బాయ్. యా, మమన్, మరి మీకు పాడతా తీగలో అంటే ఫస్ట్ ఏ పాట పాడారు ఆడిషన్స్ లో? బాలుగారి ముందు ఫస్ట్ నేను పాడిన పాట అలలే చిట్టెలలే అని సఖీ మూవీ నుంచి ఎస్పి చరణ్ గారు పాడిన పాట. సూపర్ పాట. ఎస్, ఆ పాట పాడాను. ఆయనకి బాగా నచ్చింది ఆ రోజు. సో ఎపిసోడ్స్ కి కంటిన్యూ చేయించేశారు. ఫైనల్ ఆడిషన్ సాంగ్ అన్నమాట అది. మీకు అంటే అంటే భయం వేసిందా బాలు గారి భయం ముందు అంటే మామూలు భయం కాదండి. ఎందుకంటే నేను ఆయన్ని చిన్నప్పటి నుంచి సీడీలు పెట్టుకొని ఆయన్ని చూస్తా పాటలు నేర్చుకున్నవాడిని. నాకు చిన్నప్పుడు నాకు పాడత తీగలో ఎంటర్ అయ్యే వరకు కూడా ఎలాంటి గురువు ఉన్నారు అంటే ఆయన బాలు గారు, ఘంటసాల గారు మాత్రమే. వాళ్ళ పాటలు మాత్రం ఎక్కువ వింటుండేవాడిని. ఆయన్ని చూస్తానా లేదా అనే ఒక ప్రతి ఒక్కరికి గాయకులు అన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఒక మెయిన్ ఎయిమ్ అనేది ఏముంటుందంటే, తర్వాత మిగతావన్నీ ఫస్ట్ ఎయిమ్ మాత్రం బాలు గారిని చూడాలి, ఎప్పుడైనా ఒకసారైనా కలవాలి అనే ఒక ఆశయం ఉంటుంది ఎవరికైనా కూడా. ఎందుకంటే మనకు తెలిసిన తెలుగు వాళ్ళలో అత్యంత గొప్ప వాళ్ళంటే ఫస్ట్ మనం ఎవరైనా ఘంటసాల గారు అంటాం, తర్వాత వెంటనే మనకు గుర్తొచ్చే పేరు బాలసుబ్రహ్మణ్యం గారు మన సినిమా పాటల విషయానికి వస్తే. సో గాయకులు ఎవరైనా కూడా ఫస్ట్ ఆయన్ని కలవాలనుకుంటారు, చూడాలనుకుంటారు. బట్ నాకు ఆ అదృష్టం ఆ టైంలో వచ్చింది. ఈయన్ని చూస్తున్నానా, నిజమేనా అన్నట్టుగా ఆ కళ్ళలోనే పాడేసా, ఆ కళ్ళలోనే సెలెక్ట్ అయిపోయా. భయం అయితే పడ్డానండి. ఫస్ట్ ఎపిసోడ్ కి పడ్డాను కానీ ఫైనల్ ఆడిషన్ లో భయపడలేదు నేను. ఎందుకు చూసిన ఉత్సాహంలో, ఆనందంలో ఉన్నానేమో. ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చే మాత్రం కొంచెం భయం వేసింది. చాలా మంది మనకి పార్టిసిపెంట్స్ ఉన్నారు, వెళ్ళిపోతానేమో అనే భయం లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ లోనే వెళ్ళిపోతాననే ఉండింది. ఎందుకంటే నేను అప్పటికి నాతో పాటు ఉన్న పార్టిసిపెంట్స్ అంతా కూడా ఎక్సలెంట్ సింగర్స్, చాలా బాగా పాడేవాళ్ళు. యాక్చువల్గా అప్పటికే చాలా రియాలిటీ షోస్ లో పాడున్నారు, అందరికి అనుభవం ఉంది. నాకు ఒక్కడికే కొంచెం అక్కడ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. సో అయినప్పటికీ నేను సెమీఫైనల్స్ ముందు వరకు కూడా రాగలిగాను ఆయన ఎంకరేజ్మెంట్ వల్ల. అంటే మీరు సంగీతం నేర్చుకున్నారా అంటే బిఫోర్? లేదండి, నేను పాడుతా తీగకి ముందు నేను అసలు సంగీతం అంటేనే నాకు తెలియదు, సరిగమలు అంటేనే తెలియదు అసలు. నిజంగా అసలు సంగీతం నేర్చుకోకుండానే అలా. అదేనండి, అదే విచిత్రం. అంటే నాకు నిజంగా దేవుడు ఏ రకంగా రాసి పెట్టుంటే ఆయన ముందు ఇప్పుడు
ఎంతో విద్వాంసులు అయ్యి ఉండి కూడా ఆయన ముందు ఏదన్నా కొంచెం అటు ఇటు తప్పుపడినా ఆయనకి ఈజీగా అవును తెలిసిపోయేంత జ్ఞానం ఉన్న అతను. బట్ అవునవును నాలాంటి వాడు ఒకడు వెళ్ళి అంటారు కదండి, అదేదో ఉమ్. సామెత ఉంది, మళ్ళీ చెప్తా మీకు. సో పెద్ద ఆయన ముందు వీళ్ళు నేను పాడడం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ, నాలాంటి వాడు పాడడం ఏంటి అనేసి ఒక ఉమ్. రకమైనటువంటి ఆ అదొక ఉండేది ఆలోచన ఉండేది. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఉమ్. ఇంత మంచి అదృష్టం ఎందుకు కలిగింది, దీన్ని కొంచెం సద్వినియోగపరుచుకుందాం అనే తపన కూడా ఆ టైంలో నాకు అట్ ద సేమ్ టైం ఉండింది. ఎందుకంటే బట్ ఆ తర్వాత మొత్తానికి ఇంకా రోజు రోజుకి కాన్ఫిడెన్స్ పాట మీద పెరిగిపోయిందేమో. ఉన్న ఇష్టం వల్ల నేను ఉమ్. అలా ఆ మాత్రం రాగలిగాను అనేది గట్టిగా ఉమ్. చెప్పగలను. ఆట మీద ఆ మాత్రం ఇష్టం లేకపోతే మాత్రం అక్కడికి కాలు పెట్టడం కష్టం. అవును. కానీ నిజంగా గ్రేట్ అండి. సంగీతం నేర్చుకోకుండా అంతటి మహానుభావుల ముందు పాడి మీరు సెమీఫైనల్స్ వరకు రావటం నిజంగా. ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఆయన అడిగారండి బాలు గారు, ఉమ్. ఆ, సంగీతం నేర్చుకుంటున్నారా అని అడిగారు. ఉమ్. సార్ లేదు సార్ నేర్చుకోవట్లేదు, ఇప్పుడు జాయిన్ అయ్యాక నేర్చుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే పెద్దగా నవ్వేశారు. నవ్వేసి ఓకే, పాడుతూ తీగలో వచ్చినందుకైనా, సెలెక్ట్ అయినందుకైనా మీకు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పి ఉమ్. చెప్పారు. బట్ ఉమ్. తర్వాత నేను సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సూపర్ అండి. యా మరి అలాగే మమన్, మరి పాడుతా తీగలో మీరు చాలా పాటలు పాడుంటారు కదా, మీకు అవును. ఆ సిరీస్ మొత్తంలో బెస్ట్ కాంప్లిమెంట్ అన్నమాట, మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా? నాకు ప్రతి ఎపిసోడ్ మాత్రం ఉమ్. బాలుగా నుంచి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. ఉన్నంత వరకు లాస్ట్ సాంగ్ కి కూడా ఏ తప్పులో ఉమ్. చెప్పి నేను ఎలిమినేట్ అయ్యాను, కానీ అప్పటి వరకు కూడా చాలా ఉమ్. మంచి కామెంట్స్ ఇచ్చారు, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నాకు బాగా గుర్తున్న కామెంట్ అయితే మాత్రం ఉమ్. ఫస్ట్ పాటకే నాకు అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే పాటను ఉమ్. మీరు అలా ప్రాక్టీస్ చేశారా, లేకపోతే మీకు ఉమ్. చిన్నప్పటి నుంచే మీ గొంతులో ఆ భావం ఉందో నాకు తెలియదు, కానీ ఉమ్. చాలా చక్కగా ఒక పాటని ఫీల్ అయి పాడడం అనేది అందరికీ అంత ఈజీగా వచ్చేది కాదు. బట్ మీకు అది మీ గొంతులో చాలా చక్కగా పలుకుతుంది ఫీల్ అనేది. ఆయన ఒక పాటకి అన్నారు, ఇంకొక పాటకి ఈస్థెటిక్స్ అనే మాట, అంటే ఆ, ఉమ్. ఆ మాట వాడారు. సో ఉమ్. దానికి గుర్తులేదు నాకు దాని వివరణ ఏంటో, బట్ అది ఉమ్. అది అవి కొన్ని గుర్తుండిపోయే కొన్ని కామెంట్స్ ఉన్నాయండి. నాకు చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సూపర్ అండి. యా మమన్, మనతో మాట్లాడటానికి ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, మరి వారితో మాట్లాడదామా? షూర్ అండి. యా నమస్తే అండి వీరేంద్ర గారు. నమస్తే మేడం గారు. నమస్తే, నా పేరు వీరేంద్ర అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. యా మమన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ సార్ మార్నింగ్. టైం ఇచ్చాను, నాకు ఒక పాట కావాలి సార్. చెప్పండి. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య, ఆ పాట పాడండి సార్. ఓకే, ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఏ మూవీ అది నాకు ఒకసారి చెప్తారా? నాకు ఆ మూవీ గుర్తులేదండి. అంటే బాలుగారి దాంట్లో ఒకసారి ఒక ఎపిసోడ్ లో విన్నింగ్ అయినటువంటి పాట యశస్వి పాట. ఓహో అవునా, సరే నేను ఒకసారి వీరేంద్ర గారు ఇంకొకసారి చెప్పండి ఆ పాట, మమన్ గారు వింటారు. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. అది ఓకే 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 సరే సార్, నేను ఒకసారి చెక్ చేస్తాను. ఖచ్చితంగా మీకోసం పాట అనేది ట్రై చేస్తాను కంపల్సరీ. మంచి పాట అడిగినందుకు థ్యాంక్ యూ ఓకే అండి. అండి, మరి వీరేంద్ర గారు యా ధన్యవాదాలండి. యా యా Bye. బాయ్ అండి. యా మరి ఇప్పుడైతే మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి శేఖర్ గారు చేశారండి, మరి వారితో మాట్లాడదామా? అలాగే యా నమస్తే అండి శేఖర్ దర్శన్ గారు. అండి, బాగున్నారా? యా బాగున్నానండి శేఖర్ గారు. మనతో మమన్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్? యా ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మమన్ గారు, మీకు శేఖర్ గారి నుంచి ఒక విషయం చెప్పాలండి. ఆయన ఆర్మీలో ఉంటారు. ఆయన ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ చెప్పగానే అప్పటికప్పుడు ట్యూన్ కట్టేసి పాట పాడతారండి. ఓ వావ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మాట్లాడుతున్నా థ్యాంక్ యూ సార్. మీలో ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చెప్తారా? లేదు నేను నాది నాకు సిచ్యువేషన్ నేను చెప్తే అది కరెక్ట్ కాదు సార్. మీరు కాదు సుజీ గారు. ఇప్పుడు వద్దులేండి. అంతేనా?
యా, శేఖర్ గారు మరి ఏదైనా పాట అడుగుతారా మమన్ గారిని? అంటే నాకు బాగా నచ్చినటువంటి పాట యమలీలలో ఉంది. బుడి బుడి నడకల బుజ్జి నడకలే ముని మాణిక్యాలు ఓకే చిడిబుడి నడక. ఓకే సార్, ఖచ్చితంగా మీకోసం పాడతాను ఆ పాట. ఓకే థ్యాంక్ యూ, మంచి సాంగ్ అడిగినందుకు. ఓకేనండి మరి శేఖర్ గారు, చాలా చాలా ధన్యవాదాలండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్. యా థ్యాంక్ యూ సార్, బాయ్. ఓకే. యా, మమన్ గారు మరి మీరు ఆ పాడతా తీగల మీకు అది ఫస్ట్ పాట ఒక బెస్ట్ కాంప్లిమెంట్ బాలు గారు ఇచ్చారు కదా, ఆ పాట పాడి వినిపిస్తారా? అది నా ఓకే, ఖచ్చితంగా. యా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళ్ళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు. నువ్వులేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. ఇంత గొప్పగా పాడితే అసలు కాంప్లిమెంట్ ఎలా ఇవ్వకుంటారు చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా, అలాగే మమన్ గారు నేను చూసాను స్టేజ్ షోస్ కూడా చాలా ఇచ్చారు కదా, ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ షోస్ ఇచ్చారు? 2017 నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నానండి షోస్ అయితే. నిజంగా చెప్పాలంటే లెక్క పెట్టుకోలేదు, బట్ రఫ్ గా చెప్పాలంటే మాత్రం ఇంతకి ఒక 10 to 15 షోస్ అనుకున్నా, ఇంకా ఇంకా అలా వస్తుంది లెక్క. స్టేజ్ షోలలో మీరు పాట పాడుతూ డాన్స్ వేయటం కూడా చూసాను, కష్టం అనిపించదా డాన్స్ చేస్తూ పాట పాడటం? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, నేను నా పర్ఫార్మెన్స్ నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేసినప్పుడే ఎదుటున్న ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని నమ్మేవాడిని. సో ఫస్ట్ నేను ఏదైతే అంటే అన్ని పాటలకు కూడా మనం డాన్స్ చేయడం కుదరదు కదండి, ఏదైతే చెయ్యాలో అది మాత్రమే చేయాలి. సో అలాంటి పాటలకి మనం డల్ గా పాడితేనో అలాగే స్ట్రైట్ గా నిలబడి పాడితేనో ఎదుటి వాళ్ళు కూడా దానికి అంత అట్రాక్ట్ అవ్వరు అనేది నేను తెలుసుకున్నాను కొన్ని పరిణామాల వల్ల. సో ఆ పాటలో ఎంతైతే ఇన్వాల్వ్మెంట్ ఉండాలో అంత ఇచ్చి ఎంజాయ్ చేస్తూ చేస్తే నేను హ్యాపీగా ఉంటా, చూసేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు ఎప్పుడు అది హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి ఐ ఆల్వేస్ ఎంజాయ్. సూపర్ అండి. మమన్ మనకి ఒక ఆత్మీయులు ఇచ్చారు, వారితో మాట్లాడదామా? హలో, నమస్తే అండి. హలో, నమస్తే. ఓం ప్రకాష్ ఫ్రమ్ ఒడిశా. ఓం ప్రకాష్ ఫ్రమ్ ఒడిశా. హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. yes మనంజీ, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం. చాలా సూపర్ గా మీరు పాడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వరాభిషేకం మరి మీకు 2015 ఐ థింక్ అప్పుడులో మీరు పాడుతా తీగలో కూడా వచ్చుంటారు. అవును సార్, అవును సార్. మరి ఇప్పుడు మీ ముఖ ఛాయ ఎలాగుందో గానీ అప్పుడు వేరేగా ఉన్నాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏదైనా సాంగ్ ఉంటే అడగండి, నాకు వస్తే మాత్రం నేను కంపల్సరీ పాడడానికి ట్రై చేస్తాను. షూర్. అయితే నా ఇదేంటంటే మీరు సాధన అనేది ఏ టైంలో చేస్తున్నారు? నేను మార్నింగ్ 5 o'clock చేస్తానండి, 5 to 6 చేస్తాను, 5 to 6:30 చేస్తాను. తర్వాత నేను మళ్ళీ ఆహార నియమాలు ఎలా ఉంటాయి? ఆహార నియమాలు ఎలా తీసుకుంటున్నారు? ఆహార నియమాలు అయితే మాత్రం కొన్నిటికైతే నేను దూరంగానే ఉన్నాను సార్ ఇప్పటికీ. ఐస్ క్రీమ్స్ మాత్రం నేను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రం తినను.
నార్మల్ టైం లో ఐస్ క్రీమ్ ఓకే, కనుకండి. దట్స్ ఓకే. బనానా ఐస్ క్రీమ్స్, బనానా గారు, కూల్ ఐస్ క్రీమ్ వాటర్. ఓకేనండి. మరి ఓం ప్రకాష్ గారు, ఎస్, నాకు పాట ఏంటంటే కార్యే సుదాషి కరణేషు మంత్రి అపురూపమైనదమ్మా ఆడజన్మ. ఎస్, అదే ఒకటి. మంచి పాట అడిగారండి ఓం ప్రకాష్ గారు. చాలా చాలా ధన్యవాదాలండి. బాయ్ అండి. మమ్మల్ని మరి ఇప్పుడు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఈవెంట్స్ లో ఎక్కువగా ఏ పాటలు పాడుతూ ఉంటారు మీరు? ఎక్కువగా ఏ పాట పాడమని అడుగుతుంటారు మిమ్మల్ని? అలా ఏం లేదండి, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఒక్కొక్క రకంగా ఒక్కో దగ్గర ఉంటారు కదా. సో ఒకే పాట ట్రెండ్ బట్టి నడుస్తూ ఉంటుందండి. ఇప్పుడు యూత్ అంటే ఒక రకమైన సాంగ్స్ ఇప్పుడైతే ఏవి ట్రెండింగ్ లో ఉన్నాయో అవి అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే కొన్ని ఓల్డ్ సాంగ్స్ అడుగుతుంటారు. సో ఒక పాటే అని ఎక్కడా చెప్పలేము. బట్ ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొన్ని. ఓకే. అలాగే మమన్ మరి చూసాను, కొన్ని ఆల్బమ్స్ కూడా చూసాను. ఆల్బమ్స్ లో పాటలు పాడారు, ఆల్బమ్స్ లో యాక్టింగ్ చేశారు. మళ్ళీ ఎన్టీవీకి మళ్ళీ ఒక సంక్రాంతి పాట పాడారు, అందులో డాన్స్ చేశారు. అసలు ఏంటి? నాకు మా అక్క సత్యభామ స్వాతి అక్క అనేసి మా అక్క ఉందండి. సో తను సూపర్ సింగర్ లో పాడారు రీసెంట్ సిరీస్ లో. సో తను నాకు చాలా మంచి సపోర్ట్ అన్నమాట. సో ఈ ఆల్బమ్స్ కన్నిటికి కూడా లిరిక్స్ రాసిన తనే, డైరెక్షన్ తనే. సో తను అంత టాలెంటెడ్ యాక్చువల్లీ. సో తన వల్ల నేను ఏంటంటే ఫస్ట్ లవ్ బీట్ అని ఒక సాంగ్ చేశాను, జస్ట్ సరదాగా ఫ్రెండ్స్ తో చేసిన సాంగ్ అది. మొత్తం బెంగళూరులో షూట్ చేసాము. అది తర్వాత ఎన్టీవీకి ఇచ్చామండి సంక్రాంతి సాంగ్ మేము చేసి ఎన్టీవీకి ఇచ్చాం. సంక్రాంతి టైంలో అది కూడా తనే లిరిక్స్ రాశారు అక్కే, డైరెక్షన్ కూడా తనే చేశారు. సో తర్వాత కొన్ని సుధీష అని ఒక మన ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ జరిగింది కదండి, మీకు ఐడియా ఉంటుంది, మన హైదరాబాద్ లో పాపం జరిగింది. సో దానికి సంబంధించి కొంచెం రియాక్ట్ అవుదాం మన వంతు అనేసి సుధీష అనే ఒక ఆల్బమ్ చేసాము, తను నేను కలిసి చేసాము. సో అలా నాకు అక్క సపోర్ట్ చేస్తుంటుంది. సో కొన్ని ఇలా ఆల్బమ్స్ కొన్ని చేశాను. ఎలాగో అండ్ డాన్స్ వచ్చు కాబట్టి కొంచెం అవి కూడా ఇంక్లూడ్ చేసాం అలా. సూపర్ మమన్. యా మమన్, మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, మరి వారితో మాట్లాడదామా? యా, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు బంగారు త్రిమూర్తుల గుప్తా, పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నారు. బంగారు తల్లి మమ్మన్ గారికి నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శుభ మధ్యాహ్నం. పైన దాటిపోయిందా? అమ్మో సూపర్. మీరు శుభ మధ్యాహ్నం. నేను మీతో మాట్లాడుతూ టైం చూసుకోలేదు. ఏదన్నా పాట చెప్పారనుకోండి ఈయన త్రిమూర్తులు గారు, ఆ పాట ఎవరు పాడారు, లిరిక్స్ అన్ని చెప్తారన్నమాట, ఏ పాట అయినా కూడా. వావ్ వావ్ వావ్, సూపర్ సార్ నిజంగా. హలో త్రిమూర్తులు గారు, అడగండి మమన్ గారిని, ఏదైనా పాట అడగండి. ఎందుకంటే నేను మమ్మల్ని గారితో ఒక పాట 2 లైన్లు నేను ఒక పాట పాడి ఒక పాట సార్ని అడుగుదాం అనుకుంటున్నాను. 2 లైన్లు పాడమంటారా? పాడండి. మేజర్ చంద్రకాంత్ ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత జాలాది రాజారావు గారు, సంగీతం కీరవాణి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత భరితమైన భాగ్యోదయ దేశం నా దేశం. ఈ పాట సరదాగా సార్ ముందు పాడాను, ఏదో హనుమంతుడి ముందు కుప్పేదో అనుకోకపోతే ఏమనుకోవచ్చు. ఏం లేదు సార్, చాలా చక్కగా పాడారు, చాలా బాగుంది. మీకు పాట మీద ఎంత ఇష్టం ఉంది అనేది మాకు క్లియర్ గా తెలిసిపోయింది. ఎందుకంటే రచయిత పేర్లు, సంగీత దర్శకుడి పేర్లు అన్ని అవలీలుగా అన్ని చెప్పేస్తున్నారంటే మీకు పాట అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది మాకు. అవునండి, నాకు బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆదర్శం అండి. వారి పుత్రరత్నానికి జగనని పుత్రికకు పల్లవిని పెట్టారు. వారు ఎలాగో నేను కూడా పాట నా ప్రాణం, పాటతోనే నా ప్రాణం. త్రిమూర్తులు గారు పాట అడగండి మమన్ గారిని. అదే మమన్ గారు, మీకు శుభలగ్నం సినిమాలో సాంగ్ వచ్చింది, 2 లైన్లు పాడగలరా? ఏ సాంగ్ ఏది? మన ఏ పాట చెప్పండి.
అది ఇది పాట ఉంటుంది కదా. అర్థమైంది, గుర్తొచ్చింది సార్, గుర్తొస్తుంది. ఒక్క నిమిషం నాకు. హలో సార్, మమ్మన్ గారు చెప్పండి సార్. శుభలగ్నం సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, గీత శ్రీవెల్ల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఎస్పి కృష్ణారెడ్డి. గుర్తొచ్చింది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అది మన చిలక ఏ తోడు లేక ఏటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. అదేనా? గడిసరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఏటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. త్రిమూర్తులు గారు చాలా చాలా ధన్యవాదాలు. సంగతి ఉంటానండి. నమస్తే సార్. ఓకే, ధన్యవాదాలండి. చాలా బాగా అంటే ఆనందం, అంటే మీరు పాడుతున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యా మమన్, మరి ఇంకొక విషయం కూడా విన్నాను. ఇప్పుడు ఆల్బమ్స్ అంటే ఓకే, పాటలు అంటే మీకు సింగింగ్ సంబంధించింది ఓకే, ఈవెంట్స్, డాన్స్ ఓకే, మార్షల్ ఆర్ట్స్ కూడా ఏంటి అసలు? అంటే మీరు మొత్తం అన్ని అబ్జర్వ్ చేసేసారు నా గురించి మొత్తం అండి. మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్తారా? అసలు అందులో కూడా అంటే ఏలు పెట్టాలని ఎలా అనిపించింది? సో మార్షల్ ఆర్ట్స్ అయితే నేను ఒక 8 years నుంచి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానండి. 8 years నుంచి. మమన్ గారు ఒక్క నిమిషం. సాయి కుమార్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి మమన్. సో 8 years నుంచి నేను మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నానండి. సో దాంట్లో నాకు బ్లాక్ బెల్ట్ ఒక 2 years ముందు కంప్లీట్ అయింది. అండ్ నేషనల్ లెవెల్ రీసెంట్ గా ఒక 10 days ముందే నేషనల్ లెవెల్ మెడల్ వచ్చింది. అండ్ స్టేట్ లెవెల్ 5 medals ఉన్నాయి. సో నాకు చాలా ఇంట్రెస్ట్. బ్రూస్లీ అంటే నా ఇన్స్పిరేషన్. సో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను అప్పట్లో అలా స్టార్ట్ చేశాను. బట్ అది నాకు తెలియకుండానే నాకు ఒక ఇంట్రెస్ట్ గా మారిపోయి నాకు, సో ఈరోజు దాని వల్ల కూడా నాకు కొంచెం నేమ్ వస్తుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ నిజంగా గ్రేట్ అండి. అంటే ఏదో సాదా సీదాగా కాకుండా నేషనల్ లెవెల్లో, అంటే నిజంగా రీసెంట్ గా 10 days అయింది యాక్చువల్లీ. సూపర్ అండి అసలు మమన్, సూపర్ అసలు. థ్యాంక్ యూ అండి. అసలు మార్షల్ ఆర్ట్స్ మీద ఎలా ఇంట్రెస్ట్ కలిగింది అంటే నేర్చుకోవాలని? మార్షల్ ఆర్ట్స్ మాత్రం నేను డిఫెన్స్ కాలేజ్ లో చదివానండి ఇంటర్. సో మాకేంటంటే అక్కడ పొద్దున్నే 4:30కి లేచి రన్నింగ్ చేయించడం, లేకపోతే జిమ్ ఇలాంటివి. అది ఏంటంటే బేస్డ్ ఆన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ టైప్ ఆఫ్ కాలేజ్ అన్నమాట. సో అక్కడ ఏంటంటే మా పీటీ మాస్టర్ ఇలా మార్షల్ ఆర్ట్స్ లో ఆయన ఆల్రెడీ బ్లాక్ బెల్ట్. సో నేను ఒకసారి ఆయన పిక్స్ ఏంటంటే కాలేజ్ యాన్యువల్ డేకి అలాంటి వాటికి పిక్స్ తీసినప్పుడు ఈవెంట్స్ లో అవి మన నోటీస్ బోర్డు లో పెట్టున్నారు. సో అది చూసి నాకు చాలా బాగా అనిపించి, సరే ఇలా నాకు కొంచెం నేర్పిస్తారా అన్నట్టుగా అడిగాను అనమాట. సో నా ఇంట్రెస్ట్ చూసి ఆయన కూడా అప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత నేను 3 masters దగ్గర నేను మార్షల్ ఆర్ట్స్ కంటిన్యూ చేశాను. అక్కడ ఇక్కడ ప్లేసులు తిరగడం వల్ల ఒకే మాస్టర్ తో కంటిన్యూ చేయలేకపోయాను. హైదరాబాద్ లో కంప్లీట్ చేసేసాను బ్లాక్ బెల్ట్. సూపర్ అండి అసలు. నేషనల్ లెవెల్లో అంటే నిజంగా చాలా గ్రేట్ మమన్ అసలు. మమన్ గారు మరి మనతో మాట్లాడటానికి ఒక ఆత్మీయులు ఇచ్చారు, మరి వారితో మాట్లాడదామా? హలో, నమస్తే అండి. సాయి కుమార్ గారు మ్యూట్ తీసేయండి. ఈయన ఇజ్రాయెల్ నుంచి కాల్ చేశారు. హలో, నమస్తే అండి. మ్యూట్ లో ఉన్నారు. మనం మాట్లాడదాం. ఇంకొక ఆత్మీయులు వచ్చారు, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హరీంద్ర బాబు గారు నమస్తే అండి. మమన్ కుమార్ గారిని తీసుకొచ్చారా ఈ రోజు? అవునండి, మీకోసమే తీసుకొచ్చాను. నా కోసమే తీసుకొచ్చారా? అయితే ఇవ్వండి. హాయ్ హరీంద్ర బాబు గారు, బాగున్నారా? నాయనా మమన్ కుమార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. తమ్ముడు ఎలా ఉన్నాడు? ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 4th class అండి వాడు.
4th క్లాసా? గుర్తుపట్టారా నన్ను? గుర్తుపడతాడు మీరు వస్తే. ఇప్పుడే మీరు త్రిమూర్తులు గుప్తా గారు అడిగిన పాట పాడారు కదా, చిలకాయ చూడలేక. అవునండి, అవును. మీరు టాప్ 10 దాకా. నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు బాగున్నారండి. అడుగుతుంటారు మిమ్మల్ని అప్పుడప్పుడు. మీరు కూడా చెప్పండి. చాలా థ్యాంక్ యూ, చాలా రోజులకి కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సంవత్సరం క్రితం మిమ్మల్ని వంశీధర వివాహాల్లో కలిశాను. అవునండి, అవునవును. మొత్తం మీద బ్రహ్మాండంగా పాడతాం. మంచి పాట పాడు. నాకు ఒక 2 చరణం పల్లవి వినిపించాలి. అమన్ కుమార్. ఖచ్చితంగా, తప్పకుండా అండి హరీంద్రబాబు గారు. యా, చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ. మమన్ గారు ఒక పాట పాడతారా మరి మా కోసం? మీకు ఇష్టమైన పాట ఏదైనా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఒక్క నిమిషం. ఎవరో లైన్ లో ఉన్నట్టున్నారు ఆల్రెడీ. లేదండి, లేదు. ఒక్క నిమిషం అండి, మరి మొబైల్ నుంచి ఎవరు కాల్ చేసి. ఒక్క నిమిషం. హలో, నమస్తే అండి. హలో, హరీంద్ర బాబు, నేను మాట్లాడుతున్నాను. యా, హరీంద్ర బాబు గారు లైన్ లో ఉండండి, పాట పాడతారు. యా, పాట పాడండి. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే ఆసే ఈరే హాయిగా. ఎస్, మహమ్మద్ గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి హరీంద్ర బాబు గారు చాలా చాలా ధన్యవాదాలండి. యా, మమన్ గారు, అసలు నాకు క్వశ్చన్స్ ఏమి అడగాలనిపించట్లేదండి, మీతో పాటలు పాడించుకోవాలనే ఉంది. అసలు వింటూ ఉంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. యా, మనకి ఒక ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడదామా? యా, హలో, నమస్తే అండి, సత్యనారాయణ గారు. ఆయన మ్యూట్ లో ఉన్నారు. యా, తర్వాత ఇంకా మీరు పెయింటింగ్స్ కూడా వేస్తారని విన్నాను. యా, పెయింటింగ్స్ అయితే ఇప్పుడు కొంచెం టైం తగ్గినందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం పాజ్ లో పెట్టా. బట్ నేను 6th క్లాస్ నుంచి అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ మండలం ఫస్ట్ వచ్చేవాడినండి పెయింటింగ్ లో. అలా అయితే కార్తీక్ అట్లా కాదు, అస్సలు కాదు, అస్సలు అలాంటి పెయింటింగ్ అయితే కానే కాదు. దాంట్లో 2 lakhs అని చెప్తాడు కదా, 2 lakhs 2 crores సంథింగ్ ఏదో ఉంది కదా. సో అలాంటి పెయింటింగ్ అయితే కాదు కానీ, బట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి కొన్ని మనకి జరుగుతుండేవి కదండి. సో అప్పుడు దానికి సంబంధించి కొన్ని అలా ఊహించి పెయింటింగ్స్ లాంటివి, ఆర్ట్స్ లాంటివి వేయడం ఇలా చేసేవాడిని. సో మండలం నుంచి కూడా నేను ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ ప్రైజెస్ వచ్చేవి. ఎందులో గెలిచినా కూడా అందులో నెంబర్ 1 అవ్వాల్సిందే మమ్మ. ఒక్క నిమిషం అండి, మనకి ఆత్మీయులు వచ్చారు. హలో, నమస్తే అండి సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి. నమస్తే సార్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? మీ పాటలు వింటాం సార్, చాలా బాగుందండి. ఇందాక పాడిన పాట నిజంగా ఒరిజినల్ సాంగ్ లాగా ఉందండి, ఒరిజినల్ రికార్డ్ లాగా ఉంది. బాలసుబ్రహ్మణ్యం చాలా బాగుంది సార్. గంటగా పాడిన మంచి పాట పాడగలరా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అది నిన్నలేని అందమేదో. నిన్నలేని అందమేదో. ఓకే, పల్లవ వరకు పాడతాను. ఖచ్చితంగా పాడతాను సార్ మీకోసం. ఓకే, తప్పకుండా పాడిపిస్తానండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు. యా, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాయ్ సార్. యా, పాడండి. ట్రై చేస్తాను. నాకు పెద్దగా ఎప్పుడో విన్న పాట, బట్ ట్రై చేస్తున్నాను. అడిగారు కదా. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో, తెలియరాని
వినరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో. గుర్తుంది, దాని వరకు పాడానండి. సూపర్ అండి, చాలా బాగా పాడారు. మమ్మల్ని ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. ఏదంటే ఇప్పుడు మీరు డాన్స్ చేస్తారు, సింగింగ్ పాటలు పాడతారు, యాక్టింగ్ చేస్తారు, అలాగే కవర్ సాంగ్స్ కూడా చాలా చేశారు విన్నాను. కవర్ సాంగ్స్ కూడా కవర్ సాంగ్స్ చేస్తూ ఉన్నాను, అండ్ ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. రీసెంట్ గా రూప్ తెరా హిందీ సాంగ్ ఒకటి చేశాను, అది కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తాను. మార్షల్ ఆర్ట్స్, పెయింటింగ్. ఇంకొక విషయం, సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తారని విన్నాను, నేను చూశాను కూడా. అసలు నిజంగా గ్రేట్ అండి, నిజంగా అసలు. అంటే ఈ కరోనా టైంలో మనకి చాలా మందికి ఫుడ్ కి సంబంధించి తెలిసిందే కదండి, చూస్తూనే ఉన్నాం. అవును అవును, చాలా మంది రోజు పని చేసి తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పనులు లేకుండా పోయాయి. సో మన వంతు ఎంత వరకు చేయగలం అనే ఒక ఆలోచనతో నాకున్నంతలో నేను సహాయం చేయగలిగాను. ఒక చేసినప్పుడంతా ఒక 200 మందికి 100 మంది వరకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగాను. సో వెరీ హ్యాపీ, నా వంతు నేను సహాయం చేయగలిగినందుకు. సూపర్. అసలు ఎలా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటారు ఇన్ని పనులు అంటే? అసలు ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం ప్రాక్టీస్ కి చాలా టైం దొరికిందండి. బట్ ముందు మీరు అడిగేది నాకు అర్థమైంది, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు అన్నట్టుగా. సో ఉన్న టైం వరకు మాత్రం నేను పర్టికులర్ గా ఇలా అనుకుని మాత్రమే ఫ్రేమ్ చేసుకున్నానండి. నేను మార్షల్ ఆర్ట్స్ ఈ టైంలో అయిపోవాలి, బ్లాక్ బెల్ట్ అనుకున్నాను, ఇంకా మానకుండా. అండ్ మా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, చాలా మందిని స్టూడెంట్స్ ని చూసాను కానీ బట్ నీ అంత డెడికేటెడ్ గా నేర్చుకునే స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నానని నాకు ఒక మంచి మాట చెప్పారు. సో నాకు చాలా సంతోషం అనిపించింది. సో అంత డెడికేటెడ్ గా నేర్చుకున్నాను కాబట్టి ఫస్ట్ టర్న్ కంప్లీట్ అయింది. మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని మెడల్స్ సాధించగలిగానంటే నిజంగా ఆయన కష్టపడి చేయించారు నాతో కూడా. ఆయన కష్టపడి చేయించారు, మీరు బాగా డెడికేట్ తో అలాగే మ్యూజిక్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీనిధి గారు నేర్చుకుంటున్నాను అక్క దగ్గర. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో సంగీతం సంబంధించి అక్క ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. నిజంగా ఫస్ట్ నాకు సరిగమలు స్టార్ట్ చేయించింది మాత్రం నాకు ఇక్కడ స్నేహలత మురళి గారని మీకు ఐడియా ఉంటుంది, మేబీ మీకు తెలుసు. స్నేహలత మురళి గారని తను చాలా సీనియర్ సింగర్ అన్నమాట. సో మనకు చాలా జానపదాలకు సంబంధించి ఆవిడ చాలా కృషి చేశారు. మన ప్రతిభ పురస్కార అవార్డు కూడా తీసుకున్నారు మన సెంట్రల్ నుంచి. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది స్నేహలత మురళి గారి దగ్గర, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది మాత్రం శ్రీనిధి అక్క దగ్గర. శ్రీనిధి గారి దగ్గర. మమ్మల్ని మరి ఫ్యూచర్ లో మరి బిగ్ స్క్రీన్ మీద కూడా మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు ఏ పని చేసినా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారని తెలుసు. ఇప్పుడు మరి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈ రెండిట్లో ఎటు వెళ్ళాలని ఉంది? మ్యూజిక్ డైరెక్టర్ గా కానీ లేకపోతే హీరోగా కానీ, అంటే ఏది మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది చేయాలని ఫ్యూచర్ లో? హీరోగా అయితే మాత్రం కంపల్సరీ నో అండి, ఎందుకంటే చూస్తున్నాగా అంత సీన్ ఉండదు. బట్ మ్యూజిక్ లో నేను ఎక్కువ ఉంటాను కాబట్టి మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం ఇంకొక 10 years తర్వాత కంపల్సరీ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను. అయ్యో 10 years ఉండాలంటే మేము? ఖచ్చితంగా అండి, ఎందుకంటే అంతకు ముందు నేను నేర్చుకోవాలి కదండి బాగా. లేదండి, మీరు ఇప్పుడే మ్యూజిక్ నేర్చుకొని అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే మీ డైరెక్షన్ లో నాకు అవకాశం ఇస్తారో అని నేను వెయిట్ చేస్తున్నాను. 10 years ఆగాలంటే ఎలా అండి మామ? అలా అంటారా? అయితే ఒక పని చేద్దామండి, మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రిఫర్ చేస్తాను, నేనైతే అది చేయగలను. ఈ లోపల 10 years కాకపోయినా ఒక 2-3 years లో కంపల్సరీ మీరు ఏదో మిమ్మల్ని రిఫర్ చేయడానికి నేను చూస్తాను. అయినా మీరు కావాలని అడుగుతున్నారులేండి, నాకు అర్థమైంది. మామ నిజంగా మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే నన్ను మాత్రం గుర్తుపెట్టుకోవాలండి.
మనకి ఒక ఆత్మీయులు వచ్చారు, మాట్లాడదాం. హలో, హాయ్ అండి నమస్తే అండి. శృతి గారు. హాయ్ అండి విఠల్ గారు, నమస్తే అండి. హాయ్ మామన్ గారు హాయ్ ఉన్నారు, హాయ్ అండి మాట్లాడండి. మనన్ గారు. హాయ్ సార్ గుడ్ హాయ్ గుడ్ హాయ్. ఆఫ్టర్నూన్ సూపర్ సార్. అండి, మీ వాయిస్ లో పాటలు, మీరు పాడుతున్న పాటలు చాలా బాగుందండి. నాకు నచ్చిన పాట మీరు ఆల్రెడీ పాడేశారు, అవునా? నీ కోసం అనేది. సో నీకోసం. నాకు ఇంకోటి మీ వాయిస్ లో ఒక సాంగ్ విందాం అనుకుంటున్నా. రౌడీ అల్లుడు మూవీ నుంచి మీకు ఐడియా ఉంటే, కోరి కోరి కాలుతుంది ఈ ఎందుకో, ఈ పాటను మీరు కొంచెం మీ వాయిస్ లో పాడితే వినాలనుకుంటున్నా. కోరి 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 కాలుతుంది ఈడు ఎందుకో, తొలిరే వింత హాయి ఆవిరేమిటో. ఆ బాగుంటది లిరిక్స్. అవునా? ఐడియా ఉంటే పాడండి. యా విఠల్ గారు, ఈసారి తప్పకుండా మాత్రం పాడిస్తామండి. టైం ఎందుకంటే అయిపోతుంది. పెద్దగా ఐడియా లేదు నాకు ఆ సాంగ్. నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. మీరు ఆల్రెడీ నా సూపర్ పాట ఆల్రెడీ నేను విన్నాను, చాలా బాగుంది. కంగ్రాట్స్ అండ్ మంచి పాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ అండి. బాయ్. ఆయన ఇజ్రాయెల్ నుంచి కాల్ చేశారండి విఠల్ గారు. ఓ అవునా? అయ్యో అడిగిన పాటలు కొన్ని సడన్ గా. అయ్యో పర్లేదండి. ఏ పాట పడినా నిజంగా మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి. అసలేందో మరి అసలు టైం సరిపోవట్లేదు, మిమ్మల్ని ఇంకా చాలా చాలా పాటలు పాడించాలనుకుంటున్నాను. తర్వాత మీరు ఇవి పాడారు ఏదంటే కథగా కల్పనగాను మధుమాస వేళ. అసలు ఎన్ని సార్లు వినాలనిపిస్తుంది అనమాట. మరి మన ఆత్మీయులందరి కోసం ఆ రెండు పాటల్లో మీకు ఏ పాట నచ్చితే ఆ పాట పాడతారా? షూర్ గా కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలాలు జోలాలిలో, లాలిలాలు జోలాలిలో, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. మోసం తెలియని లోకం మనది, తీయగా సాగే రాగం మనది, ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపేవాడెవడో, నీకు నాకు సరిజోడని కలలోనైనా విడరాదని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలాలు జోలాలిలో, లాలిలాలు జోలాలిలో. అసలు సూపర్ అండి మమ్మల్ని, సూపర్ అన్నమాట. మనకి ఇంకా చాలా మంది ఆత్మీయులు కాల్ చేస్తున్నారు. కాల్ తీసుకోవటం ఇంకా మనకి టైం కూడా అయిపోవచ్చింది మమ్మల్ని. ఇంకొక 2 క్వశ్చన్స్ అడిగేసేసి మనం యా మమన్, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏదైనా మీరు సలహాలు ఇస్తారా? ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తారా? నిజంగా చెప్పాలంటే సలహాలు సూచనలు ఇచ్చే రేంజ్ కి అయితే నేను ఇంకా రాలేదండి, ఖచ్చితంగా చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే సలహాలు ఎవరు ఇవ్వగలరు అంటే ఎవరిస్తే కరెక్ట్ గా ఉంటుందంటే బాలు గారు లాంటి వాళ్ళు, లేదా
ఇంకా యేసుదాస్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ తో ఇచ్చే సలహాలు చాలా బాగుంటాయి. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రై చేస్తున్నాను ఇప్పటికి. బట్ నాకు కొన్ని అవకతవకలు, ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. సో ఈ చిన్న ప్రయత్నం, ఎక్స్పీరియన్స్ నుంచి నేను సలహాలు, సూచనలు అనేవి మాత్రం ఇవ్వకూడదు ఎప్పటికీ కూడా. ఇప్పటికంటే అంటే నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్, బాగా అందరికీ తెలిసే పర్సన్. ఎవరు అనుకున్నా మమ్మల్ని అంటే తెలియని వాళ్ళు లేరు అనుకునే ఆ రేంజ్ కంపల్సరీ వచ్చినప్పుడు నేను కంపల్సరీ సూచనలు, సలహాలు అనేది నేను కంపల్సరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అప్పుడు కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్వతహాగా నేర్చుకోవడంలోనే వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళు తెలుసుకుంటేనే మంచి జర్నీ అవుతుందండి. ఒకరు చెప్పింది విని మనం పాటించాలి. ఎంతవరకు అంటే మనకి అది అప్లికబుల్ అవుతుందా లేదా అనుకొని చూసుకొని ఓకే అని వదిలేయడం. బట్ నేను చెప్పగలను అంతే. బట్ నేను నాతోటి స్నేహితులు అనుకుని మాత్రం ఒక మాట చెప్పగలను. ఇండస్ట్రీ బాగుంది, మంచి టాలెంట్ ఎక్కడైతే ఉందో, సరస్వతి కటాక్ష అయితే ఉంటుందో కంపల్సరీ వాళ్ళకి ఎటువంటి డోకా ఉండదు. అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు అనేది నేను బాగా నమ్మే ఒక సిద్ధాంతం. నిజంగా అండి, చాలా గొప్పగా చెప్పారు నిజంగా. యా, మమ్మల్ని ఇంకా పాడించాలనుంది, ఇంకా మాట్లాడాలంటే మనకైతే మాత్రం టైం అయిపోయింది. మళ్ళీ మాత్రం ఇంకొకసారి రావాలి మీరు మన ఆత్మీయులతో మాట్లాడటానికి. మై ప్లెజర్ అండి, మై ప్లెజర్. చాలా అంటే 1 అవర్ ఇంత తొందరగా అయిపోయింది అనే విషయం నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. జస్ట్ చాలా బాగా గడిచిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి, మీకు స్పెషల్లీ థ్యాంక్స్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఇంకా మీరు లైఫ్ లో నిజంగా ఎన్నో అవార్డులు తీసుకోవాలి, ఇంకా ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళాలని, ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. బాయ్ బాయ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. సేమ్ టు యు. బాయ్. విన్నారు కదండి మన మమ్మన్ మాటలు, పాటలు అసలు ఎంత బాగున్నాయి కదా, ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నాయో కదా. మరి నెక్స్ట్ మరి ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తోటి మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ అండి. సైనింగ్ ఆఫ్ సుజీ. వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుడి చప్పుడు.